హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ ఈసెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈసెట్ ఫిజిక్స్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాం. ఈసెట్ ఫిజిక్స్ నుంచి అయితే కన్నా మనకు 4th యూనిట్ వర్క్ పవర్ అండ్ ఎనర్జీ నుంచి అయితే చెప్పుకోబోతున్నాం గైస్. మనకు ఈ చాప్టర్ నుంచి అయితే కన్నా ఖచ్చితంగా త్రీ క్వశ్చన్స్ అయితే వస్తాయి. 3 మార్క్స్ కంపల్సరీగా వస్తాయి వెయిటేజ్. సో మనం కరెక్ట్గా త్రీ వీడియోస్లో అయితే కన్నా మనము ఈ 3 మార్క్స్ కంప్లీట్గా అయితే గెయిన్ చేసుకోవడానికి అయితే కన్నా మనం అయితే కంటెంట్ చెప్పుకోబోతున్నాం. సో దాంట్లో ఫస్ట్ వీడియో చూసుకున్నట్లయితే ఇది లెసన్లో. సో ఈ లెసన్లో వర్క్ పవర్ అండ్ ఎనర్జీ డెఫినేషన్స్ అండ్ యూనిట్స్ అయితే చూద్దాం గైస్. సో మనకు దీంట్లో స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే మనకు వర్క్ అంటే ఏంది, పవర్ అంటే ఏంది, ఎనర్జీ అంటే ఏంది, వీటి గురించి అయితే తెలుసుకొని అలాగే వాటి యూనిట్స్ అయితే ఏమున్నాయో అవి అయితే చూసుకుందాం గైస్. ఫస్ట్ మనం వర్క్ గురించి అయితే తెలుసుకుందాం. వర్క్ ఈజ్ సెట్ టు బి డన్ వెన్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ టు అన్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్ మూవ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద అప్లైడ్ ఫోర్స్. అంటే వర్క్ అనేది ఎప్పుడు దేని గురించి చెప్తుందంటే, ఇప్పుడు మనము ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ ఆబ్జెక్ట్కి మనము ఫోర్స్ అప్లై చేసి దాన్ని ఈ డైరెక్షన్లో మనం అయితే కన్నా పుష్ చేసామనుకోండి, అంటే దాన్ని ఆ ఆబ్జెక్ట్కి ఫోర్స్ ఈ డైరెక్షన్లో అప్లై చేసినప్పుడు మనకు ఆ ఆబ్జెక్ట్ కూడా మనకు అప్లై చేసిన ఫోర్స్ డైరెక్షన్లోనే వెళ్ళిందంటే అప్పుడు మనకు వర్క్ జరిగినట్లు అయితే అవుతుంది. సో ఈ ఆబ్జెక్ట్కి మనము ఇక్కడ నుంచి ఫోర్స్ అయితే అప్లై చేసాం, ఏ డైరెక్షన్లో అప్లై చేసాం, ఈ డైరెక్షన్లో అప్లై చేసాం. సో అప్పుడు మనకు ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉండేది కాస్త ఇక్కడికి వచ్చిందంటే అప్పుడు మనకు ఇదంతా వర్క్ జరిగినట్టు జరుగుతుంది. సో దీన్నే మనం వర్క్ అని అయితే అంటాం గైస్. సో మనకు వర్క్కి అయితే కన్నా ఇది ఎగ్జాంపుల్గా చేసుకున్నట్లయితే అదే మనకు ఫార్ములా ఏముంటుందంటే వర్క్ W=FD cos θ. సో మనకు ఎఫ్ అంటే ఏంది తెలుసు, వర్క్ అంటే ఫోర్స్ అప్లైడ్, మనం ఎంత ఫోర్స్ అప్లై చేసామని. సో W అంటే ఏంది, వర్క్ డన్. దీన్ని మనం జౌల్స్లో అయితే కన్నా డినోట్ చేస్తాము. ఫోర్స్ అప్లైడ్ ఎంత, న్యూటన్స్. సో N. డిస్ప్లేస్మెంట్ చూసుకున్నట్లయితే D అంటే ఏంటంటే డిస్ప్లేస్మెంట్, ఎంత డిస్టెన్స్ వెళ్ళింది అని దేంతో మెజర్ చేస్తామంటే డిస్ప్లేస్మెంట్. సో M వస్తుంది. సో అదే మనకు ఒక పర్టికులర్ యాంగిల్తో లేదనుకో, యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, ఈ ఫోర్స్కి ఆ డిస్ప్లేస్మెంట్కి మధ్య యాంగిల్ ఎంత ఉందో దాన్ని మనము థీటా రూపంలో తీసుకొని ఈ కాస్ థీటాలో అయితే కన్నా అప్లై చేసుకుంటాం గైస్. సో మనకు వర్క్కి వచ్చి ఫార్ములా ఏంటంటే FD cos θ. సో మనం ఇదైతే గుర్తుపెట్టుకున్నట్లయితే ఫిజిక్స్లో మనకు తెలిసిందే, ఫార్ములాని యూజ్ చేసి ఆన్సర్స్ అయితే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మనకు కరెక్ట్గా ఆన్సర్స్ కూడా వస్తాయి. సో మీరు ఫార్ములాని అయితే గుర్తుపెట్టుకోండి గైస్. నెక్స్ట్ SI యూనిట్. ఈ వర్క్కి SI యూనిట్ ఏంది, SI యూనిట్ ఏంటంటే జౌల్ మనకు. సో 1 జౌల్ ఈక్వల్ టు 1 న్యూటన్ ఇంటూ 1 మీటర్ అనమాట. సో దీనికి మనకు SI యూనిట్ ఆఫ్ వర్క్ ఏంటంటే 1 జౌల్ అని అయితే గుర్తుపెట్టుకోండి గైస్. నెక్స్ట్ దీనికి CGS యూనిట్ ఏంది, 1 ERG. సో అంటే ఏంది, 1 జౌల్ ఈక్వల్ టు 10⁻⁷ ERG అయితే కన్నా మనకు CGS యూనిట్ వర్క్కి. సో మీరు ఇదైతే గుర్తుపెట్టుకోండి గైస్. మనకి ఇప్పుడు ఎగ్జామ్లో SI యూనిట్ ఆఫ్ వర్క్ అడిగినా CGS యూనిట్ అడిగినా కూడా మనం అప్పుడు గుర్తుపెట్టుకున్నట్లయితే కానీ ఇలా సింపుల్గా అడగాలనుకున్నప్పుడు వీటికి ఆన్సర్స్ అయితే చేయొచ్చు గైస్. సో ఇప్పుడు మనకు వర్క్ గురించి చెప్పుకున్నాం కదా, దీనికి ఆ వర్క్ని మనము ఎలా ఈజీగా ట్రిక్గా గుర్తుపెట్టుకోవాలంటే రిమెంబర్ చేసుకోవడానికి ఏం చెప్తున్నాం, వర్క్ ఈజ్ ఓన్లీ డన్ వెన్ ద డిస్ప్లేస్మెంట్ హ్యాపెన్స్. వర్క్ అనేది ఎప్పుడు డన్ అవుతుంది అంటే ఒక డిస్ప్లేస్మెంట్ హ్యాపెన్ అయినప్పుడు మాత్రం మనకు వర్క్ అనేది జరుగుతుంది. అది దీనికి ఒక ట్రిక్. ఇఫ్ దెర్ ఈజ్ నో మూమెంట్ నో వర్క్ ఈజ్ డన్ ఈవెన్ ఇఫ్ ద ఫోర్స్ అప్లైడ్. ఇప్పుడు మనము ఒక ఆబ్జెక్ట్ ఇది అనుకోండి, దీనికి మనకు ఒక ఫోర్స్ అప్లై చేసాము. ఫోర్స్ అప్లై చేసి ఈ ఆబ్జెక్ట్ని మనం మూవ్ చేసాం, కానీ మనం మూవ్ చేయడానికి ట్రై చేసాము, కానీ అది మూవ్మెంట్ అనేది అయితే జరగలేదు, ఇక్కడనే ఉంది ఆబ్జెక్ట్. సో మనము ఫోర్స్ అయితే ఇచ్చాము, కానీ మనకి ఇక్కడే ఉంది కాబట్టి వర్క్ అనేది జరిగినట్లు అంటే వర్క్ జరగనట్లు. సో ఎప్పుడైతే మనకు ఆబ్జెక్ట్ మూవ్ అవుతుందో అప్పుడే మనకు వర్క్ జరిగినట్టు. సో ఇక్కడే ఉంది కాబట్టి మనకు వర్క్ అనేది జరగలేదు కాబట్టి సో దీనికి మనకు మూవ్మెంట్ లేదు, నో వర్క్. సో మనం ఫోర్స్ అప్లై అయినా కూడా నో మూవ్మెంట్ జరిగింది కాబట్టి అప్పుడు మనకు వర్క్ జరగలేదని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. సో దానికి మనం ఏం చెప్పామంటే వర్క్ అనేది ఓన్లీ డన్ వెన్ డిస్ప్లేస్మెంట్ హ్యాపెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పర్టికులర్ డిస్టెన్స్ నుంచి ఒక డిస్టెన్స్కి వెళ్ళిందంటే అప్పుడు మనకు అంత వర్క్ జరిగినట్లు అని అయితే మనకు చెప్తాం గైస్. సో మనము ఈ ట్రిక్ అయితే కనుక మనం రిమెంబర్ చేసుకున్నట్లయితే వర్క్లో అనేది ఏం జరుగుతుంది అని అయితే మనం అయితే గుర్తుపెట్టుకోవచ్చు గైస్. సో ఇది వర్క్ గురించి. నెక్స్ట్ పవర్ అంటే ఏంది, పవర్ డెఫినేషన్ చూసుకుంటే పవర్ ఇస్ ద రేట్ అట్ విచ్ వర్క్ ఈజ్ డన్ ఆర్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్. పవర్ అనేది ఏంటంటే ఎంత రేట్తో మనకు వర్క్ అనేది జరుగుతుంది, అలాగే వర్క్ ఎంత రేట్తో జరుగుతుంది, లేదా ఎనర్జీ అనేది ఎంత రేట్తో అయితే కన్నా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేదాన్ని మనం అయితే కన్నా పవర్ అయితే అంటాం గైస్. ఈ పవర్కి మనకు ఫార్ములా ఏంది, P=W/T. సో మనకు ఎంత రేటు, పర్టికులర్ రేట్తో మనకు వర్క్ జరిగిందంటే ఏంది, ఆ వర్క్ డివైడెడ్ బై టైము. సో మనకు W/T అయితే కన్నా మనకు ఫార్ములా వస్తుంది, పవర్ = వర్క్ డివైడెడ్ బై టైం. సో మనకు P అంటే ఏంది పవరు, W అంటే వర్క్ డన్ను, T అంటే టైము. సో ఇవైతే కన్నా మనకు పవర్ అయితే కన్నా చెప్తుంది. పవర్ అంటే ఏంటంటే మనకు వర్క్ అనేది ఇంత పర్టికులర్ టైంలో ఎంత వర్క్ జరిగిందని చెప్పేదే పవర్ అంటాం గైస్. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు పవర్కి యూనిట్స్ తెలుసు. పవర్కి యూనిట్స్ ఏంది, వాట్. 1 వాట్ = 1 జౌల్/సెకండ్. సో జౌల్ అనేది ఏంది వర్క్. సో వర్క్ ఎంత
ఇంత టైంలో ఎంత వరకు జరిగిందని చెప్పేదే మనకేంది పవర్. సో ఇప్పుడు మనకు జౌల్ పర్ సెకండ్ చేస్తున్నామంటే అది మనకు యూనిట్స్ ఆఫ్ పవర్ అయితే వస్తుంది గైస్. నెక్స్ట్ లార్జ్ యూనిట్స్ తీసుకున్నట్లయితే కిలోవాట్ కేడబ్ల్యూ ఉంటాం. 1 కిలోవాట్ ఈక్వల్ టు 1000 వాట్స్. హార్స్ పవర్ హెచ్పి ఈక్వల్ టు 1 హెచ్పి ఈక్వల్ టు 746 వాట్స్. ఈ హెచ్పి కూడా మనకు బిట్స్లో అయితే అడిగే ఛాన్సెస్ ఉంటుంది. 1 హెచ్పి ఈక్వల్ టు ఎంత, అది 10 హెచ్పిసి 20 హెచ్పిసి 25 హెచ్పి అయినప్పుడు మనకు ఎంత ఎన్ని వాట్స్లో వస్తుంది అని కనుక్కున్నప్పుడు అయితే కన్నా మనం ఇలాంటివి అయితే గుర్తుపెట్టుకోవాలి గైస్. కిలో వాట్స్ హార్స్ పవర్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ యూనిట్స్ ఈ రెండు. సో ఇవి గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు ఇచ్చిన ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయొచ్చు గైస్. నెక్స్ట్ ట్రిక్స్ టు రిమెంబర్ పవర్. ఇప్పుడు మనం ఈ పవర్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం, దానికోసం ఒక ట్రిక్ ఏంటంటే పవర్ ఈజ్ వర్క్ డివైడెడ్ బై టైము. మనకు పవర్ అనేది ఎలా వస్తుంది, ఎంత వర్క్ పర్టికులర్ టైంలో జరిగింది అనే దానికి. సో మనకు వర్క్ డివైడెడ్ బై టైం చేసామంటే మనకు వచ్చేదే పవర్ అనమాట. సో థింక్ ఆఫ్ హౌ క్విక్లీ వర్క్ ఈజ్ డన్. ఇప్పుడు మనకు ఎంత త్వరగా నువ్వు వర్క్ చేసావని చెప్పేదానికోసం నీకు ఏం వాడాలి, ఎంత పవర్ పెట్టినట్లయితే నువ్వు ఆ పనిని అంత త్వరగా చేయగలుగుతావు. సో తక్కువ పవర్ పెట్టినట్లయితే ఏమవుతుంది, వర్క్ అనేది ఎక్కువసేపులో జరుగుతుంది. అదే ఎక్కువ పవర్ పెట్టినామంటే వర్క్ అనేది త్వరగా అయిపోతుంది. దీనికి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక టాస్క్ని 10 మంది చేశారనుకోండి, పని భిన్న అయిపోతుంది. అదే ఒక టాస్క్ని ఒకటే చేశాడంటే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. సో అనేది ఇక్కడ మనకు ఇచ్చే మ్యాన్ పవర్ని బట్టి ఏదైనా మనకు వర్క్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది. సో దీన్నే మనము ఆ వర్క్ భిన్న కావాలంటే పవర్ అనేది ఇంపార్టెంట్. సో వర్క్ డివైడెడ్ బై టైం చేసుకున్నట్లయితే మనకైతే పవర్ అయితే వస్తుంది గైస్. సో దీనికి థింక్ హౌ క్విక్లీ వర్క్ ఈజ్ డన్ అయితే కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు పవర్ ఈక్వల్ టు వర్క్ డివైడెడ్ బై టైం అయితే చేస్తాం గైస్. సో ఇప్పుడు మనకు వర్క్ డివైడెడ్ బై టైం ఏమవుతుంది, పవర్ అవుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎనర్జీ అంటే ఏంది, ఎనర్జీకి డెఫినేషన్ చూసుకుంటే ఎనర్జీ ఇస్ ద కెపాసిటీ టు డూ వర్క్. ఇప్పుడు మనకు ఒక వర్క్ చేయడానికి ఎంత కెపాసిటీ అవసరమవుతుందో దాన్నే మనం ఎనర్జీ అంటాం. సో మనకు దీనిలో చూసుకున్నట్లయితే ఈ ఎనర్జీలో 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఏ ఎనర్జీస్ ఉన్నాయి, కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి. సో మనకు కైనెటిక్ ఎనర్జీ ఏంది, ఎనర్జీ డ్యూ టు మోషన్. ఒక మోషన్ వల్ల వచ్చే ఎనర్జీని మనము కైనెటిక్ ఎనర్జీ అంటాం. ఎగ్జాంపుల్కి ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఒక మాస్, అది పర్టికులర్ డిస్టెన్స్కి ట్రావెల్ అయినప్పుడు ఇక్కడి నుంచి ఒక పర్టికులర్ డిస్టెన్స్కి వెళ్ళినప్పుడు వచ్చే ఎనర్జీని, ఆ మోషన్ వల్ల వచ్చే ఎనర్జీని మనము కైనెటిక్ ఎనర్జీ అంటాం. సో దీనికి మనకు ఫార్ములా తెలుసు. కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంది, KE ఈక్వల్ టు ½ mv². సో మనకు M అంటే ఏంది మాస్, V అంటే ఏంది వెలాసిటీ. సో అది ఎంత వెలాసిటీతో ఒక డిస్టెన్స్ నుంచి ఇంకో డిస్టెన్స్కి వెళ్తుంది అనేదాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకు ఆ మాస్ వెలాసిటీ అప్లై చేస్తే మనకు కైనెటిక్ ఎనర్జీ అయితే వస్తుంది గైస్. ఇది మనకు కైనెటిక్ ఎనర్జీ. చాలామంది కైనెటిక్ ఎనర్జీకి పొటెన్షియల్ ఎనర్జీకి అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలా సింపుల్గా ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ అంటే ఒక మోషన్ ద్వారా వచ్చేది, అదే పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఒక పొజిషన్ ద్వారా వచ్చేది. పొజిషన్ గుర్తుపెట్టుకోండి. ఒక పొజిషన్ నుంచి వచ్చేది పొటెన్షియల్ ఎనర్జీ కాబట్టి ఇంకా కైనెటిక్ ఎనర్జీ మోషన్ ద్వారా వస్తుంది, ఆపోజిట్ గుర్తుపెట్టుకోండి అంతే. సో ఇక్కడ మనకు పొటెన్షియల్ ఎనర్జీ చూసుకుంటే పొటెన్షియల్ ఎనర్జీ ఏం చెప్తుంది, ఎనర్జీ డ్యూ టు పొజిషన్. ఒక పొజిషన్ వల్ల వచ్చే ఎనర్జీనే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది ఇంత హైట్ ఇక్కడ ఒక పొజిషన్లో ఉంది, టాప్ సైడ్ అర్త్ చూసి ఇక్కడ ఉంది. సో ఒక పర్టికులర్ హైట్ నుంచి పెట్టాం కాబట్టి ఈ హైట్ ఆ పొజిషన్ హైట్ పర్టికులర్ హైట్ నుంచి ఉంది కాబట్టి ఈ హైట్ యూజ్ చేయడం వల్ల ఆబ్జెక్ట్ అనేది ఒక పర్టికులర్ హైట్లో పెట్టాం. సో కాబట్టి ఈ పొజిషన్ నుంచి టాప్ పొజిషన్ నుంచి ఈ ఎర్త్కి ఉన్న డిస్టెన్స్ని హైట్. సో ఇది ఒక పొజిషన్ ఉంది కాబట్టి దాని నుంచి ఇక్కడ పడే ఎనర్జీనే మనము పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. సో మనకు పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటంటే PE ఈక్వల్ టు mgh. M అంటే ఏంది మాస్, G అంటే గ్రావిటీ, H అంటే హైట్. సో మనకు ఈ పొటెన్షియల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలంటే మాస్, గ్రావిటీ, హైట్ ఉంటే సరిపోతుంది. సో మనకు హైట్ ఇచ్చాడంటే మనం ఎనర్జీస్లో గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్గా పొటెన్షియల్ ఎనర్జీ అయితే కన్నా యూజ్ చేసేస్తే మనకు పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది గైస్. PE ఈక్వల్ టు mgh ఫార్ములా. సో మనకు ఈ యూనిట్స్ చూసుకున్నామంటే ఎనర్జీకి యూనిట్స్ ఏంది, SI యూనిట్ ఈక్వల్ టు జౌల్. ఈ ఎనర్జీ కూడా జౌలే యూనిట్స్. దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే ట్రిక్ ఏంటంటే ట్రిక్స్ టు రిమెంబర్. ఫస్ట్ KE ఈజ్ ద మోషన్ ఎనర్జీ, PE ఈజ్ ద స్టోరేడ్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంది, ఒక మోషన్ ఎనర్జీ ద్వారా వచ్చేది. ఒక పర్టికులర్ ఏరియా నుంచి ఇంకో పర్టికులర్ ఏరియాకి వెళ్ళినప్పుడు మనకు ఆ మోషన్ వల్ల వచ్చేది కైనెటిక్ ఎనర్జీ. అదే పొటెన్షియల్ ఎనర్జీ ఏంది, స్టోర్ చేసుకోవడం. ఒక పర్టికులర్ సేమ్ పొజిషన్లోనే మనకు దానివల్ల వచ్చేదాన్ని మనకు పొటెన్షియల్ ఎనర్జీ అయితే అంటాం. ఇక్కడ వీడియో చూసుకున్నట్లయితే ఇమేజిన్ ఆ మూవింగ్ బాల్ KE అండ్ రైజ్డ్ హ్యామర్ PE. ఇప్పుడు మనకు బాల్ అనేది మూవ్ అవుతుందంటే అది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, మనకు కైనెటిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే రైజింగ్ హ్యామర్, ఒక హ్యామర్ ఉంది దాన్ని రైజ్ చేస్తున్నాం, ఇదే పొజిషన్లోనే ఉన్నాం, అప్పుడు మనకి ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ అయితే ఫామ్ అవుతుంది గైస్. ఇది మనకు ట్రిక్ అన్నమాట రిమెంబర్ చేసుకోవడం కోసం.
సో ఇప్పుడు మనం వీటి నుంచి వచ్చే మోడల్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం, ఎలా వస్తాయో చూద్దాం గైస్. ఇప్పుడు మనకు క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆ ఫోర్స్ ఆఫ్ 10 న్యూటన్స్ మూవ్స్ ఆ బాడీ బై 5 meters అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్. ఒక 10 న్యూటన్స్ ఉన్న బాడీని 5 meters డిస్టెన్స్తో మనం మూవ్ చేసాం. అది ఎలా వెళ్ళింది, మనం ఏ డైరెక్షన్లో అయితే మూవ్ చేసామో అదే డైరెక్షన్లో 5 meters వెళ్ళింది. సో వాట్ ఈస్ ద వర్క్ డన్, ఎంత వర్క్ డన్ అయింది అని అయితే మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకు ఇచ్చిన ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడంటే 10 joules, 50 joules, 100 joules, 10 joules, 50 joules, 100 joules, ఇది ఒక 15 joules అనుకున్నాం ర్యాండమ్. సో మనకు ఈ ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. సో మనకు ఫార్ములా తెలుసు, యూజింగ్ వర్క్ ఈక్వల్ టు ఎఫ్డి. వర్క్ ఈక్వల్ టు ఎఫ్డి వచ్చినప్పుడు ఎఫ్ వాల్యూ ఎంత మనకు 10 ఇచ్చాడు. సో డి వాల్యూ 5. సో 50 అయితే కన్నా రావడం జరుగుతుంది. ఇచ్చిన ఆప్షన్స్ నుంచి అయితే కన్నా 50 joules బి అయితే కన్నా అప్లై చేసుకుంటాం. షార్ట్ కట్ ఏంది, మల్టిప్లై ఫోర్స్ అండ్ డిస్టెన్స్ డైరెక్ట్లీ ఇఫ్ నో యాంగిల్ ఈజ్ గివెన్. ఇప్పుడు మనకు యాంగిల్ లేనప్పుడు ఏం చేయాలంటే ఫోర్స్ డిస్టెన్స్ని డైరెక్ట్గా మల్టిప్లై చేసుకుంటాం. మనకు మామూలుగా ఫార్ములా తెలుసు, వర్క్ ఫార్ములా ఏంది, వర్క్ ఈక్వల్ టు ఎఫ్డి కాస్ థీటా. సో మనకు ఇక్కడ యాంగిల్ లేదు కాబట్టి డైరెక్ట్గా ఎఫ్ ఇంటూ డీతో అయితే కన్నా మల్టిప్లై చేసుకుంటాం. అప్పుడు మనకు ఫోర్స్ డిస్టెన్స్ మల్టిప్లై చేసినప్పుడు ఎంత వచ్చింది, 50 అయితే రావడం జరిగింది గైస్. ఇలా మనం 50 అయితే ఆప్ చేసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఆ మ్యాన్ ఆఫ్ 60 kgs క్లైమ్స్ అ ల్యాడర్ 5 meters హైట్, ఫైండ్ ద వర్క్ డన్. ఒక మ్యాన్ అనేవాడు 60 kgs ఉన్న వ్యక్తి 5 meters హైట్ అయినది కన్నా క్లైమ్ చేశాడు ల్యాడర్ మీద. మనకు వర్క్ ఎంత డన్ అయింది అయితే క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో మనకు జీ వాల్యూ తెలుసు 9.8 meter/second². ఇక్కడ హైట్ ఇచ్చాడు కాబట్టి మనము డైరెక్ట్గా ఏం అప్లై చేయొచ్చు, పొటెన్షియల్ ఎనర్జీ అయితే అప్లై చేయొచ్చు. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంది, వర్క్ ఈక్వల్ టు mgh. సో మనకు వర్క్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే వర్క్ ఈక్వల్ టు 60 × 9.8 × 5 సబ్స్టిట్యూట్ చేస్తే 2940 joules అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఇచ్చిన ఆప్షన్స్ నుంచి అయితే కన్నా 2940 joules అయితే కన్నా ఆప్ చేసుకుంటాం గైస్. సో ఇక్కడ షార్ట్ కట్ ఏంటంటే యూజ్ ద డైరెక్ట్ ఫార్ములా ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ వెన్ హైట్ ఈస్ గివెన్. ఇప్పుడు మనకు హైట్ ఇచ్చాడంటే మనం డైరెక్ట్గా పొటెన్షియల్ ఎనర్జీ అయితే కన్నా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఆన్సర్ అయితే వస్తుంది గైస్. సో ఇది మనకు షార్ట్ కట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ఆ మెషిన్ డస్ 2000 joules ఆఫ్ వర్క్ ఇన్ 10 seconds. ఫైండ్ ద పవర్. ఒక మిషన్ అనేది 2000 joules వర్క్ని అయితే కన్నా చేస్తుంది, ఎంతలో 10 secondsలో చేస్తుంది. సో మనకు పవర్ ఎంత వస్తుంది అని అయితే క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో మనకు పవర్కి ఫార్ములా తెలుసు, పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైం. సో మనకు 2000 / 10 చేసినామంటే ఈ 0కి 0కి పోతే మనకు పవర్ ఎంత వస్తుంది, 200 watts అయితే వస్తుంది. సో మనకు షార్ట్ కట్ చూసుకున్నట్లయితే డివైడ్ ద వర్క్ బై టైం డైరెక్ట్లీ ఫర్ పవర్. ఇప్పుడు మనకు పవర్ కావాలంటే ఏం చేయాలి, వర్క్ డివైడెడ్ బై టైం డివైడ్ చేసినామంటే మనకు డైరెక్ట్గా పవర్ అయితే రావడం జరుగుతుంది గైస్. సో మనకు ఇచ్చిన ఆప్షన్స్ నుంచి ఎక్కడైతే 200 watts ఉంటుందో దాన్ని అయితే కన్నా పవర్ అయితే కన్నా మనం యాడ్ చేసుకుంటాం గైస్. సో ఇలా అయితే మనం ఈజీగా అయితే కన్నా ఫార్ములాస్ యూజ్ చేసుకుని ఆన్సర్స్ అయితే సాల్వ్ చేయొచ్చు గైస్. మీరు ఇదైతే కన్నా ఫస్ట్ వీడియో ఈ వర్క్ పవర్ అండ్ ఎనర్జీ నుంచి. నేను ఇంకా 2 వీడియోలు చేస్తాను. ఆ 2 వీడియోస్లో అయితే కన్నా టోటల్ 3 వీడియోస్ 3 మార్క్స్ అయితే కన్నా ఈజీగా వస్తాయి. మీరైతే బాగా నోట్స్ రాసుకొని బాగా అయితే ప్రిపేర్ కాండి గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా వీడియోస్ కంటెంట్ కావాలన్నా కూడా కామెంట్స్లో అయితే పెట్టండి, నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను గైస్.